తన దావోస్ పర్యటన గురించి చాలా మంది అపోహలు ప్రచారం చేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడ ఎంఓయూలు చేసుకుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినట్టు కాదు అన్నారు. అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడడం మంచి పరిణామం అన్నారు. ఏది దావోస్ పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను, కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. శుభ పరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీ పడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. విధ్వంసానికి గురైన ఏపీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు చంద్రబాబు. ఇందుకోసం ఎన్ని వేదికలుంటే అన్ని వేదికలను ఉపయోగించుకుంటున్నామన్నారు. మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. సిఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలిపారు చంద్రబాబు. దీనికి ఒక మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. టాప్ ఇండస్ట్రియలిస్టులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తామన్నారు. అందుకే ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను. సిఐఐతో కలిసి జిఎల్సి, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఐఐ, ఐఎండి కూడా ముందుకు వచ్చారు. ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని. సిఐఐ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు మళ్లీ గొంతు చెంచుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో 1,000 కోట్ల ప్రాజెక్టును కూడా కట్టలేకపోయారన్నారు. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చెంచుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి ఎక్కడికో. మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో.